అంటే గతంలోని ఈ రాజధాని విషయంలో కేవలం హామీగానే మిగిలిపోయింది తప్ప, ఆ హామీగా ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన దశలో ఆగిపోవడం వల్ల అందరి నమ్మకాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశం ఉందంటారంటే రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు ఈ రాజధాని విషయంలో పర్టికులర్గా ఇంకొక 2 క్యాపిటల్స్ యాడ్ చేస్తే అన్న భయం కూడా ఒకటి ఉండొచ్చేమో అంటారు కదా. చంద్రబాబు వచ్చిన తర్వాతనే ఒకవేళ మళ్ళీ గెలిస్తే అప్పుడు కొంత భూమి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే నమ్మి పెట్టుబడులు ఎవరు పెట్టరు. పెట్టుబడులు రావంట అంటే హైదరాబాద్ సేఫ్ దానికంటే. ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు కూడా పెట్టుబడి పెడితే సేఫ్ అనేది వాళ్ళకు ఉంది. ఇప్పుడు కూడా డబ్బుల వచ్చి భూములు కొనుక్కుంటాను. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇప్పుడు భూమి లేదు కాబట్టి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది భూతల స్వర్గం. అంటే ఈ ఒకప్పుడు ఇక్కడ ₹1,00,00,000 ఎకరం అమ్మిన ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు కొంటే కనుక రేపు భూమి వచ్చినప్పుడు మళ్ళీ 1,00,00,000-2,00,00,000 అవుతాయి అవి. అంటే ఈ 3 ఏళ్లలో అమరావతికి కొత్త పెట్టుబడులు అనేవి సాధ్యం అవుతాయంటారు? చాలా చాలా తక్కువ. అంటే ఆ రాజధాని పట్టణంలో ఉన్న పెరిఫెరీలో ఉన్న కొన్ని బిల్డింగ్స్కు పెట్టుబడి వస్తుందేమో, కొంత అపార్ట్మెంట్స్ అట్లాంటివి కడతారేమో, కానీ ఆయన ఆశించినంత అభివృద్ధి అయితే జరగదు. పాలసీ స్థిరత్వం లేకుండా ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు? లేదు, అందుకే నేనేమంటున్నా, రేపు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మారుస్తాడు. ఈ ఫైనాన్షియల్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్కు ఉన్నంత ఇంపార్టెన్స్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కానీ అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ కానీ రాదు. డెవలప్మెంట్ జ్యుడిషియల్ క్యాపిటల్ ఏముంటుందమ్మా? అడ్వకేట్స్ కిరాయిలకు ఉంటారు కావచ్చు, కొంత ప్లాట్లు కొనుక్కుంటారు కావచ్చు, ఫ్లాట్స్ కొంటారు కావచ్చు, క్లయింట్స్ వచ్చినప్పుడు హోటళ్ళకి గిరాకీ వస్తుంది కావచ్చు. కానీ జ్యుడిషియల్ క్యాపిటల్న కాడ పెద్దగా డెవలప్మెంట్ ఏం రాదు. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్న కాడ కూడా కొంత హోటల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది తప్ప అక్కడ కూడా పొద్దున వచ్చి పని చూసుకొని రాత్రికి వెళ్ళిపోతారు. ఓన్లీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. అమరావతికి అసలు హైదరాబాద్కి తేడా ఏంటి సార్ క్యాపిటల్స్ విషయంలో? బేసిక్గా అంటే ఇక్కడ అన్నిటికీ ఒకటే సెంటర్. ఇక్కడ ఇప్పుడు అమరావతికి ఏంటంటే అన్ని కొత్తగా చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఐటీ హబ్ ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, తర్వాత ఇండస్ట్రియల్ హబ్ ఇది, తర్వాత తెలంగాణ చుట్టూ ఉన్న తెలంగాణ ఎటు 100 కిలోమీటర్లలో అన్ని జిల్లాలు వస్తూనే ఉంటాయి. దాదాపు ఒక ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం డిస్ట్రిక్ట్ అంటాం 300 కిలోమీటర్. అదొకటి, అది 300 కూడా ఉండదు, ఇంకా తక్కువ ఉంటుంది. అదొకటి, తర్వాత ఇక్కడ భద్రాచలం ఒకటి. ఈ 2 తప్ప అన్నీ కూడా 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. కాబట్టి ఇది హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్.